Daily. Taste the Daily. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్ని ఇవాళ రేపు ఆయన పరిశీలిస్తారు. ముందుగా కడెం ప్రాజెక్ట్ ని పరిశీలించారు మంత్రి. గతంలో 2 ఏళ్లు కడెం ప్రాజెక్ట్ వరద ముప్పును ఎదుర్కొందని, తామొచ్చాక 9 కోట్ల రూపాయల నిధులిచ్చి గేట్లు రిపేర్ చేయించామని చెప్పారు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని, వరద బాధితులకి తాము అండగా ఉంటామని చెప్పారు. వరదలకి శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి, అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తంగా ఉండి వాటందరూ కూడా పరిశీలన చేసి ఆ నష్టాన్ని కూడా అంచనా వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కొంత వరద తగ్గితే అది యాక్చువల్లీ ఎంతవరకు నష్టం జరిగింది, ఎంత రైతాంగానికి నష్టం జరిగింది కదా, అవన్నీ కూడా టోటల్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళకు నష్ట పరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిస్కనెక్ట్ అయినటువంటి విలేజ్ అయితేనేయో రోడ్ కనెక్టివిటీ వల్ల వాటిని కూడా శీఘ్రగతిన రెస్టోర్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి షార్ట్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. తాత్కాలికంగా ఆ ఉన్నటువంటి యొక్క జలమయమైన వాటిని డ్రైన్ అవుట్ చేయడానికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మెన్ అండ్ మెషినరీ యూజ్ చేసి దాన్ని టోటల్గా డీవాటర్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్లో డ్రైనేజ్ సిస్టమ్ను డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతుంది.